Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Business Organization. ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ అనే సబ్జెక్ట్ బీబీఏ, బీకామ్ అండ్ బీసీఏ స్టూడెంట్స్కి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో కోర్స్ 2 సబ్జెక్ట్గా అంటే సింగిల్ మేజర్ 70 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ అనే సబ్జెక్ట్ అన్ని డిగ్రీ యూనివర్సిటీస్కి 2023లో సిలబస్ చేంజ్ చేసినప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన సబ్జెక్ట్. సో యాజ్ లైక్ ఆల్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్కి కూడా మనకి ప్రీవియస్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఏమీ లేవండి, జస్ట్ సిలబస్ మాత్రమే ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ కోర్స్ 1 కోర్స్ 2 సబ్జెక్ట్స్కి మనకి పేపర్ ప్యాటర్న్ కూడా మారిపోయిందండి. ఇంతకు ముందు ఇచ్చినట్టు 75 మార్క్స్కి క్వశ్చన్ ఆన్సర్స్ ఉండవండి, 70 మార్క్స్కి మాత్రమే బిట్ పేపర్ ఇస్తారు. ఎస్, దిస్ ఈస్ ట్రూ అండి. 2023లో ఎవరైతే డిగ్రీ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇది చాలా పెద్ద షాకింగ్ న్యూస్. వాళ్ళకి 2 కోర్సెస్ ఉంటాయి, కోర్స్ 1 కోర్స్ 2, రెండు 70 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. అండ్ ఎగ్జామ్లో బిట్స్ మాత్రమే ఉంటాయి, క్వశ్చన్ ఆన్సర్స్ ఉండవు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అన్ని డిగ్రీ యూనివర్సిటీస్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా రిలీజ్ చేశారు. టోటల్గా 70 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 10 ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్ 10 ఉంటాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ 10 ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్ 10 ఉంటాయి. టోటల్గా మనకి 70 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మాత్రం చాలామంది స్టూడెంట్స్ టపా కట్టేసే ఛాన్స్ ఉంది. బికాజ్ చాలామంది స్టూడెంట్స్కి 1 డే బ్యాటింగ్ అలవాటు అయిపోయిందండి. ఒక 5-10 క్వశ్చన్స్ బాగా బట్టి పట్టేసి అవే ఓన్గా రాసేయడం అలవాటు చేసేసుకున్నారు. బట్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో అలా కుదరదు. సిలబస్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అండ్ ఆ నాలెడ్జ్తో మాత్రమే మనం బిట్స్ అటెంప్ట్ చేయాలి. ఇంకి పాంకి చేసిన ఆక్పాక్ కరేపాక్ చేసిన మనకి పని అవ్వదు. బికాజ్ ఇవి కోర్ సబ్జెక్ట్స్ అండి. ఒక్కసారి మనం ఫెయిల్ అయ్యాము అంటే మళ్ళీ రాసుకోవడం చాలా కష్టమైపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే సిలబస్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎగ్జామ్లో ఎలా ఇచ్చిన బిట్ని మనం ఇంగ్లీష్లో వస్తుంది కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేసి అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ని అటెంప్ట్ చేయాలి. ఎస్, దెర్ ఈజ్ ఎ స్కోప్ టు కాపీ అని అనుకుంటారు అందరూ, బట్ మనకి ఎగ్జామ్లో 4 సెట్స్ ఇస్తారంట, ABCD సెట్స్ ఇస్తారు. సో మనకి కాపీ కొట్టడానికి అంత స్కోప్ ఉండదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఎస్, దిస్ ప్యాటర్న్ హ్యాస్ అడ్వాంటేజెస్ ఆల్సో. చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ ఆన్సర్స్ రాయలేరు, బట్టి పట్టలేరు, కాన్సెప్ట్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది. బట్ అలాంటి వాళ్ళకి మాత్రం ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఈజీ అండి. జస్ట్ క్లాస్లో మేడం చెప్పింది విన్నా లేదా టెక్స్ట్ బుక్ అంతా ఒకసారి చదివినా మనం ఆన్సర్స్ ఈజీగా పెట్టేయచ్చు. అలాంటి వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్. బట్ ఎవరైతే కొన్ని క్వశ్చన్స్ మాత్రం బట్టి పట్టి ఎగ్జామ్కి వెళ్ళి రాయడం అలవాటు చేసుకున్నారో వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో వాళ్ళు కూడా కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే బెటర్. అండ్ ఇంకా మనం సబ్జెక్ట్లోకి వచ్చేద్దాము. బిజినెస్ ఆర్గనైజేషన్. యూనివర్సిటీస్ అయితే మోడల్ పేపర్ ఏమీ రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు, బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే రిలీజ్ చేసింది. కాబట్టి యాజ్ ఐమ్ వర్కింగ్ ఇన్ అ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ నేను మీకు మోడల్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తాను. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ మోడల్ పేపర్స్ సో మీకు ఎగ్జామ్లో ఇలా వస్తాయా క్వశ్చన్స్ అనేది మాత్రం మీకు అర్థమవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ అన్ని యూనిట్స్ నుంచి పాసిబుల్ బిట్స్ ఏమేమి ఉంటాయో మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు టెక్స్ట్ బుక్ అంతా చదవకపోయినా నేను ప్రతి యూనిట్ నుంచి మ్యాక్సిమం బిట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆ బిట్స్ అన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా అయితే ప్రిపేర్ అవుతామో కాన్సెప్ట్ బట్టి బిట్ బ్యాంక్ తీసుకొని, అలా మీరు నేను ఇచ్చిన బిట్ బ్యాంక్ తీసుకొని ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మీరు కవర్ చేయొచ్చు. నేను ఇచ్చిన బిట్సే వచ్చేస్తాయని నేను చెప్పను, బట్ నేను బిట్ బ్యాంక్లో ఇచ్చిన బిట్స్ మాత్రం మీకు చాలా హెల్ప్ అవుతాయి. దట్ బిట్ బ్యాంక్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ లిటిల్ ఛార్జ్. ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. అండ్ ఈ బిట్ బ్యాంక్లో ప్రతి యూనిట్ నుంచి మినిమం 30 బ్లాంక్స్, 30 ట్రూ ఆర్ ఫాల్స్, 30 మల్టిపుల్ చాయిస్, 30 మ్యాచింగ్ అండ్ కొన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్ నేను ఇంక్లూడ్ చేశాను. ఈ బిట్ బ్యాంక్ మీరు ప్రాక్టీస్ అయితే కనుక ఎగ్జామ్కి మీకు చాలా హెల్ప్ అవుతుంది. మార్కెట్లో మనకి ఇంకా బిట్ బ్యాంక్స్ ఏమీ రాలేదు, బట్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ అ బిట్ బ్యాంక్. ఈ బిట్ బ్యాంక్ మీరు ప్రాక్టీస్ అయితే కనుక ఎగ్జామ్లో మీకు యాజ్ ఇట్ ఈజ్ వస్తాయని చెప్పను కానీ సేమ్ మోడల్ రావచ్చు. సో దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్.
మీకు కనుక ఈ బిడ్ బ్యాంక్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న మెయిల్ అడ్రస్కి ఒక్కసారి మెయిల్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్లో బిడ్ బ్యాంక్ వచ్చేస్తుంది. అండ్ మీరు బిడ్ బ్యాంక్ తీసుకుంటే మీకు మోడల్ పేపర్స్ కూడా దాంతో పాటే వచ్చేస్తాయి. సో నేను ఇచ్చిన మెటీరియల్ ఫాలో అయితే అట్లీస్ట్ ఎగ్జామ్కి మీరు ఫుల్ నాలెడ్జ్తో వెళ్ళగలరు. బై ద వే నేను ఇచ్చిన బిట్స్ కూడా మీరు బట్టి పట్టద్దు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కమింగ్ వీడియోస్లో నేను ప్రిపేర్ చేసిన బిట్స్ మీకు వీడియోలాగా చేసి ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. మీరు ఆ వీడియోస్ చూడండి. బిట్స్ బట్టి పట్టద్దు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నేనైతే ఈ వీడియోలో కాన్సెప్ట్ని మాత్రం బాగా అర్థం చేసుకోండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బట్టి పట్టాల్సిన అవసరం లేదు అని మాత్రం చాలాసార్లు చెప్పాను. బట్ మాకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరూ లేరు మేడం, మా కాలేజ్లో మాకు చెప్పలేదు, టెక్స్ట్ బుక్ లేదు, నోట్స్ లేదు, బిడ్ బ్యాంక్ లేదు అని అనుకుంటే అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. కమింగ్ వీడియోస్లో ప్రతి యూనిట్లో ఉన్న టాపిక్స్ గురించి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ విని మీరు ఎగ్జామ్లో ఓన్గా బ్లాంక్స్ని కరెక్ట్గా అటెంప్ట్ చేయగలరు. That I can assure you. So keep waiting for the next videos. Until then, keep watching Let's Learn with Rupa.